కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లును కాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేరుకుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమనై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి తిన్న వాక్య ధ్యానమై నిర్గమాకాండము 33వ అధ్యాయము 6వ వచనము నుండి కొన్ని వచనములను మనము ధ్యానం చేయబోచున్నాం. మూలవాక్యమై 7వ వచనము. అంతటా మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్ళి పాళెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమను పేరును పెట్టెను. యెహోవాను వెదకిన ప్రతివాడును పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచు వచ్చెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న ఈ వాక్యము మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. ఆశ్చర్యకరమైన మీ కృప మా అందరినీ కమ్ముకొనుగాక. మేలు చేత నడిపించండి. యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? మోషే ప్రత్యక్షపు గుడారమును పాళెమునకు దూరముగా దాన్ని ఏర్పరిచిన సందర్భం ఇక్కడ మనం చూస్తున్నాము. ఇవే మాటలు 8వ వచనంలోను, అలాగే దగ్గరగా 11వ వచనం వరకు ఇదే సందర్భాన్ని మనం చూస్తున్నాం. 6 నుండి 11 వచనాలు. మోషే పాళెమునకు వెలుపలగా ఈ గుడారాన్ని నిర్మించినట్లు మనం చూస్తున్నాం. అంతకు మునుపు 8 స్తంభాల మీద ఒక గుడారాన్ని మోషే ఏర్పరిచారని గడిచిన దినాల్లో మనం విన్నాం. ఇప్పుడు 2వ మందిరం అని కాదు కానీ ఆ ఉన్న మందిరమే దాన్ని రూపకల్పన చేశారు. ఓకే, ఇప్పుడు ఈ ప్రత్యక్షపు గుడారము 60 స్తంభాల మీద ఇది ఏర్పరచబడింది. ఇది 3 భాగములుగా
నిర్మాణం చేయబడింది. ఇందులో దగ్గరగా ప్రియులరా అద్భుతమైనటువంటి 7 వస్తువులను మనం చూడగలము. మందిరమునకు 60 స్తంభాలను వాడితే 3 భాగములు ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. 7 వస్తువులు అన్నాము. మన్నించండి, 6 వస్తువులు. 1 బలిపీఠము, 2 గంగాళము, పరిశుద్ధ స్థలములో 3 దీపవృక్షము, 4 రొట్టెల బల్ల, 5 ధూపవేదిక, 6 దేవుని నిబంధన మందస్సము. ప్రియులారా, ఇవి ప్రత్యక్షపు గుడారములోని మేలిమి అయిన విలువైన శ్రేష్టమైన ఉపకరణములు లేక వస్తువులు అని మనం చెప్పవచ్చు. ఈ గుడారాన్ని మోషే ఆవరణానికి లేక సర్వ సమాజానికి పాలెమునకు వెలుపల నిర్మించాడు అని మనం విన్నాం. నిజానికి అసలు ఈ గుడారం ఎందుకు, ఈ గుడారాన్ని మోషే ఎందుకు ఏర్పరిచారు అనేదే మన ప్రశ్న. అప్పటికి వాళ్ళకి ఎన్నో గుడారాలు ఉన్నాయి. 8 స్తంభాలతో కట్టినటువంటి ఒక చిన్న మందిరం ఉన్నది. ఈ గుడారాన్ని ఎందుకు దేవుడు మోషే కట్టారు అనేదే మన ప్రశ్న. ఈరోజు మనకు గుడారం అవసరమా, లేక అదే దేవుని మందిరం అవసరమా? పిల్లరా, నెంబర్ 1 నిర్గమాకాండం 25 అధ్యాయం 8వ వచనంలో ప్రభువారు అన్నారు, నేను మీ మధ్యలో నివసించినట్లు మీరు నాకు ఒక గుడారమును ఏర్పరచవలెను అంటారు ప్రభు. అంటే గుడారం దేనికి అంటే దేవుడు మనుషుల మధ్యలో నివాసం ఉండాలనుకున్నారు. హల్లెలూయా. అంతవరకు దేవుడు మనుషుల మధ్యలోకి రాలేదా? పోనీ పరమందు ఆయనకి ఖాళీ లేదా? ఎందుకు ఇక్కడ దాకా వచ్చేసారు అని మనం తలంచరాదు. ప్రియులారా, సాధారణంగా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అనేక చోట్ల కాలనీలు అని విడగొడుతున్నాం, చూస్తూ ఉంటాం. కొందరు దూర నుంచి వచ్చి కొనుక్కుని నివసిస్తూ ఉంటారు. ఆరంభంలో తీసుకున్నప్పుడు ఎవరు ఏమనరు. ఒకవేళ ఆ వ్యక్తి కొంచెం మంచి ఇల్లు కట్టుకుని ఒక స్థాయిలో ఉంటే మిగిలిన వారందరూ కూడా అతను చూచి అతన్ని ఇక్కడికి ఈ మధ్యలోకి అసలు ఎందుకు వచ్చారు అన్నట్లుగా ఆలోచిస్తారు. దేవుడు తన కొరకు గుడారాన్ని నిర్మాణం చేయమన్నారు. ఎందుకు అంటే ప్రభువు వారి మధ్యలో నివాసం ఉండడానికి. హల్లెలూయా. ప్రత్యక్షపు గుడారం ఎందుకు అంటే దేవుడు వారి మధ్యలో నివాసం ఉండగోరారు. దేవునికి స్తోత్రం. వారి మధ్యలో సంచారం చేయాలనుకున్నారు. వారితో ముఖాముఖిగా మాట్లాడాలనుకున్నారు. ప్రియులారా, ప్రత్యక్షపు గుడారం కట్టిన ముఖ్య ఉద్దేశం దేవుడు వారి మధ్యలో సంచారం చేయడానికి. ఇక 2, ప్రియులారా, ఇదే వచనాలు మనం చదువుకుంటూ వెళితే 8వ వచనం, మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలచి అతడు ఆ గుడారములోనికి పోవరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. ఇక 2వ కారణం ఏంటంటే ప్రజలు ప్రభువును దర్శించడానికి. గుడారం ఎందుకు? ప్రజలు ప్రభువును దర్శించడానికి. అంటే పిల్లరా, ఇదివరకు
అంతకు మునుపు మోషేకు ముందుండిన దినాల్లో దేవుడు తనకు అనుకూల సమయాన తాను ప్రత్యక్షతగా ఇచ్చుటకు గాను మనుషులకును ఆయన దర్శించారు యబ్బోకు రేవులో కదా. తర్వాత మరలైన యబ్బోకు రేవులో లేరు. మన పితృలైన అబ్రహాము దర్శనాల ద్వారా మాట్లాడడం, ప్రార్థనలో మాట్లాడడం జరిగింది. అయితే ప్రజలు ఒకానొక సమయాన దేవుని దర్శించాలి అనుకుంటే ఏదైనా బలిపీఠం కట్టి బలిపీఠం మీద బలి అర్పణ అర్పించినప్పుడు ప్రభు అక్కడికి వచ్చారు, వెళ్తున్నారు. ఇప్పుడు అలా కాదు. ప్రత్యక్షపు గుడారం అనేది మనుషుడు ఏ సమయంలోనైనా, పగలైనా రాత్రి అయినా, ఉదయమైనా సాయంత్రమైనా, మధ్యాహ్నమైనా మధ్యరాత్రి అయినా, ఎప్పుడైనా ప్రజలు ప్రభువును దర్శించాలి అనుకుంటే తన మనస్సు నిలుపుకున్న సమయమున ఏ సమయమునైనా దేవుని దర్శించుటకైనా ఒక అనుకూలమత దేవుని మందిరం. ఈ రోజున కూడా పిల్లరా మరి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎంతోమంది మందిరానికి దగ్గరున్న వారైతే వారికి ఉన్న సమస్యను బట్టి కొంత సమయం ప్రత్యేకంగా దేవునితో మాట్లాడటకు గాను మందిరానికి వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. దేవునికి స్తోత్రం. ఒకటి, ప్రభువు ప్రజల మధ్యలో నివాసం ఉండాలనుకున్నారు. 2, ప్రజలు ప్రభువును దర్శించాలనుకున్నారు. ప్రియులారా మరి ఇంకను 9వ వచనం చదివితే, మోషే ఆ గుడారంలోకి పోయినప్పుడు మేఘస్తంభం దిగి ఆ గుడారపు ద్వారముందు నిలవగా తన మహిమను ప్రజలకు వెల్లడిపరచడానికి మందిరం. ఆమేన్. తన మహిమను ప్రజలు గుర్తించడానికి. ప్రియులారా ఆ మహిమను ప్రజలు కన్నులారా చూచి దేవుని యందు విశ్వాసం ఉంచుటకు గాను మందిరం అవసరం. పిల్లలు మనం 3 మాటలు విన్నాం కదా. 1, ప్రభు వారి మధ్యలోకి రావాలనుకున్నారు. 2, ప్రజలు తనకిష్టమైనప్పుడు మందిరాన్ని దేవుని దర్శించడానికి గాను మందిరం అవసరం. ఇక 3, ప్రభువు మహిమ ప్రజలకు ప్రత్యక్షపరచబడుటకు గాను దేవుడు ఈ మందిరాన్ని సిద్ధపరచమన్నారు. దేవుని పిల్లలుగా మనము ఓ హన్నా వలె దేవుని సన్నిధిని వెతికి దైవ కృపను పొందుకొందుముగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించమని, మహిమ పొందమని, కార్యములు సఫలపరచమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.